హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. మారుతి సుజుకి డిజైర్ 2 తాళాలు ఉన్నాయి. బిడ్డను చాలా రోజుల తర్వాత పెట్టిన డిజైరు అంటారు. ఎవరు ఫోన్ చేసినా షిఫ్ట్ ఉన్నదా అని అడుగుతారు. ఇది ఆటోమేటిక్ 16 మోడల్ తర్వాత ఈ బుంగమూతి అంటే నడ్డి ముక్కు అన్నట్టు ముందర సొట్టుపడ్డట్టు వచ్చింది ఈ మోడలు. ఒకటే అంశం, మనము ఎవరు ఫోన్ చేసినా కూడా మాకు ఒకరోజు 100 కార్లు వస్తాయి. 100 ఫోన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎకోస్పోర్ట్ నిన్న పెట్టింది ఉన్నదా, దాని ధర ఎంత, మాది పలానా జిల్లా, నేనైతే ముందు ఏ ఫోన్ వచ్చినా మీది ఏ జిల్లా అన్నా, మీ ఆర్టీఓ సంగతి ఏంది, మీ నియర్ బై పరిస్థితులు ఏందన్నది అడుగుతా. కార్ చూసుకోండి, డిజైరు ఆటోమేటిక్ 18 మోడలు 17 మోడలు, ఒరిజినల్ రిజిస్ట్రేషను, ఒరిజినల్ పెయింటు, గ్లాసులన్నీ ఒరిజినల్ అయ్యి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ఇస్తాం. 4,70,000 రూపాయలు అడుగుతున్నారు. ఓ 450 వరకు మనం ఫిక్స్ చేయొచ్చు. కస్టమర్దే కారు, మనం కొనలేదు, మనం ఎక్కడేం చేయలేదు. మీకు ఒకటే అంశం, ఇప్పుడు ఈ నడ్డి ముక్కు ఈ చిన్న బండి ఇదేంటంటే, ఎసొంటోళ్ళు అన్నీ అడిగినాక డిజైర్ ఉన్నదా అంటారు. గంట సేపు 40 నిమిషాలు మాట్లాడతారు. గదేనే మా దగ్గర ఇదివరకు కారు ఉండే, లేకుంటే ఇప్పుడే కొంటున్నాం, మాకు నడుస్తుందా, మాకు డ్రైవింగ్ రాదు, ఇక్కడ ఎంత అవుతుంది, ఈ రకరకాలు అడుగుతా అంటున్నట్టు. మాది మంచిర్యాల ఫోన్లు లక్షలు మాట్లాడినాం. కరీంనగర్ ఫోన్లు, ఒక్క మంచిర్యాల ఫోన్లు వచ్చేదాన్ని బట్టి చూస్తే ఒక్క మంచిర్యాల అమ్ముకుంటే చాలనిపిస్తుంది కార్లు. ఒక్క నారాయణపేట కార్లు అమ్మే చూసుకోండి. ఒరిజినల్ డిజైరు సూపర్ ఉంది, డీజిల్ బండి. దేని గురించి మొత్తం చెప్తాను నేను. ఒక్క నారాయణపేట నుంచి వచ్చే కార్లు చూస్తారే, నీ ఒక నారాయణపేటలోనే మనం బతకచ్చరా అనిపిస్తుంది. చూసుకోవచ్చు. కింద ఇయ్యాల సిద్దిపేటలోనే 3 కార్లు అమ్మినామండి. కింద చూసుకోండి, బాల్ జెంట్లు, స్టీరింగ్ రాడు, లోరాన్ అప్రాన్లు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. సిద్దిపేటలో 2 ఎస్క్రాస్లు అమ్మినాం, ఒక ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అమ్మినాం, 5-6 కార్లు అమ్మినాం సిద్దిపేటలో. ఇవ్వాల సిద్దిపేటనే అమ్ముకోవచ్చు అనిపిస్తుంది. ఒకసారి ఏమో అంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. మేము 10,000 తీసుకుంటే 10,000 ఛాన్సార్లు అదొకటి అవుతుంది. చాలామంది మిత్రులు మంచోళ్ళే మా దగ్గర కొంత మోసపోయిండ్రు. మా దగ్గరకు వచ్చిందంటే దేవుడు మంచోడు అయితేనే వస్తాడు. వాడు నర్రూప రాక్షస మన దగ్గరికి అంత వీడికి ఇంత తక్కువ ఇస్తాను, ఢిల్లీలో ఉందని ఢిల్లీ పోయి ఓ 2 లక్షలు లాస్ అయ్యి మళ్ళీ ఒక ఏడాది దాకా లేవకుండా అవుతాడు కదా. అట్లుంటుంది మనోళ్ళతోని. సేమ్ సుజుకి ఒరిజినల్ లేటెస్ట్ మోడల్లో వచ్చిన వీల్ క్యాపు, టైర్ కూడా చూసుకోండి, మంచి బటన్ ఉంది. షాకర్ కూడా ఎక్కడేం రంగులు పోలే. స్టిక్కర్స్ కూడా షోరూమ్ మారుతి స్టిక్కర్సే ఉన్నాయి. డిజైర్ ఇది. అట్లా అందరు వచ్చి అడిగి చివరకు డిజైర్ అడుగుతారు. ఈ డిజైర్లు ఏమో ముట్టుకోను వశం కాదు. అరే ఇదే డిజైర్ హైదరాబాద్లో నిన్న నేను బ్లూ కలర్ పెట్టిన 6 లక్షలు. 6 లక్షలు పెడితే 7,50,000 స్కోడా కైలాక్ కొత్త బండి వస్తుంది. ట్యాక్స్తో 8 లక్షలకు హైదరాబాద్లో BS6 ఆప్షనల్ ఇంజను, దాని LED లైట్లు ఉంటాయి, దాని ఇంటీరియర్ ఎంత బాగుంటుంది. వీనికి ఎందుకు ఇంత పెట్టాలి? దానిలో నీకు బరాబర్ నడిపిస్తే నిమ్మలంగా నడుపుకుంటే. ఎప్పుడైనా చూడండి, బ్రాండెడ్ ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, మీకు తెలియదు ఐఫోన్ లైఫ్ ఎంత క్వాలిటీ ఉంటుందంటే పిచ్చ క్వాలిటీ ఉంటుంది. కళ్ళకి డ్యామేజ్ కావు, డిస్ప్లే ఉంటుంది, నువ్వు కింద పడ్డవాలి కదా, కొద్దిసేపు నీళ్ళలో పడ్డవాలి కదా, ఏ రకంగా చూసినా. కానీ ధర కొనేటప్పుడు ఎక్కువ ఉంటుంది. అట్లనే సేమ్ 4 పవర్ విండోస్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్, లాక్ అన్లాక్, డిజైర్ ఇది 17 మోడల్. ఆ ఐఫోన్ ఎట్లుంటుందంటే అంత క్వాలిటీ ఉంటుంది, ప్రీమియం లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇలా మోదీ అనేటోడిన దేవుడు, రాముడు, నిజమైన రాముడు, అతన్ని ఏ రకంగా పోల్చినా తప్పులేదు. లీడర్ లేకనో ఎట్లునో కానీ ఆ ఐఫోన్ ఇండియాకి పట్టుకొచ్చింది. ట్యాక్స్ వేస్తే సచ్చుకుంటూ వచ్చేట కూర్చున్నది. బాంబేలో మొన్న కూడా 3 స్టోర్లు తెరిచిండు. ఆయన చేసిన సంస్కరణలు ఇలా అమెరికా ట్రంప్ అయినందుకు ఈ పురాణాలను వీసాలు క్యాన్సిల్ ఇస్తే చాలా సంతోషం. ఎక్కడ కురుకుతామండి బతికి? ఎక్కడ దాకా పోతాం? ఎటు పోతాం? ఈ పెన్లాలు ఉరికిచ్చేమే, వాడికి ఇంత సంపాదిస్తాడు, వీడికి ఇంత సంపాదిస్తాడు, ఉరికి అంతా మోర బొక్కలు పడితే మూతి పని రాలుతాయి. చూసుకోండి ఇంటీరియర్. ఈ బీపీలు వచ్చి 45 ఏళ్ళకే. అదే ఊర్లేని వాడు సక్క బరకడు ఇంటికి పోతాడు. ఈ సాఫ్ట్వేర్ కూర్చొని వాడు ₹1 కోటి అమ్మేస్తే ఎవరికి పెద్ద బిల్డింగ్ కడితే పురాణాలు ఇంకో దిక్కు పోతారు. అవుతుంది. గ్లాసులు చూసుకోండి ఒరిజినల్. అట్లా మనకు ఈ డిజైర్ మారుతి అడుగుతారు. మోదీ ఈ సంఘటన ఎందుకు వచ్చింది, ఈ విషయం ఎందుకు చెప్పినంటే, మోదీ చేయబట్టి ఐఫోన్ ఇండియాకి వచ్చింది. మోదీ చేయబట్టి క్వాలిటీ కార్లు ధరలు తగ్గు వచ్చినాయి కిందికి. మోదీ చేయబట్టి ఈ యూట్యూబ్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ కోసం GST 25%. వాళ్ళకి తెలుసు అసలు GST అంటే ఏంటిదో. వాడిని తెలియకపోయినా వాడు తమ్ముళ్ళు పెడతాడు. వాళ్ళు చేసిన మేలు తల్లి కంటే ఎక్కువ మేలు చేసిండండి మోదీ దేశానికి. బ్యాక్సైడ్ కూడా ఇప్పుడు కూడా ఏదైతే లాకర్లో ఉన్న బంగారాన్ని బయటకు తీస్తే చాలామంది 1,000 కోట్లు లాకర్లు ఉన్నాయి, అవి బయటకు వస్తే సామాన్య ప్రజలు బతుకుతారు. చూసుకోవచ్చు వెనకాల AC నోట్ ఎట్లయితే బంద్ చేస్తే బ్లాక్ మనీ బయటకు వచ్చిందో చాలామంది ఇంట్లో దాచుకున్న డబ్బులు బయటకు వచ్చినాయండి. చాలామంది ముసలోళ్ళ దగ్గర అవి బయటకు వచ్చినాయి.
కంపెనీలలో బయటకు వచ్చినాయి. ఇప్పుడు బంగారం కూడా బయటకు వస్తే మధ్యతరగతి, ఇప్పుడు నా వీడియో ఇష్టంలో 5 లక్షల కారు కొనుక్కున్న కెపాసిటీ అయితే బంగారం లాకర్లలో ఉండదు. చాలామంది లాకర్లో ఉన్నోడు కూడా పెళ్ళానికి కారు కొనట్లేడు. కింద చూసుకోండి ఒరిజినల్ లాకర్లలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా లాకర్లలో బంగారం ఉండని కారు లేదు. ఎందుకంటే డ్రైవింగ్ రాక కొంతమంది కొనలే, ఆగమాగం ఉండి కొంతమంది కొనలే. రైట్ సైడ్ చూసుకోండి, డిజైర్ ఇది 25+ మైలేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. మీకు చాలాసార్లు చెప్పిన డిజైర్ గింత బరువు ఉంటుంది అనుకో, దాని కెపాసిటీ 5 మెంబర్ 65 కిలోల నుంచి 70 కిలోలు లెక్కకు వస్తుంది. 75 కిలోలు ఒక మనిషి అంటే 5 మనుషులు, 5 ఏళ్ళ 35 350 కిలోలు లోపల కూర్చొని వెనుక 2 కూర్చునే అంత అంటే 75 150 కిలోలు 350 400 500 కిలోలు కార్లో వేస్తే 18 మైలేజ్ వస్తుంది. గేర్ టు గేర్ మారిస్తే అంటే ఇది ఆటోమేటిక్ కాబట్టి 18-20 మైలేజ్ వస్తుంది. ఒక్కడే పోతే ఓన్లీ 75 కిలోలు వేస్తే 25+ మైలేజ్ వస్తుంది. ఏజిఎస్ అంటారు, ఆటో గిఫ్ట్ షేర్ ఏజిఎస్ సిస్టమ్ అంటారు. ఏఎంటీ ఒకటి ఉంటుంది, డిఎస్జీ ఒకటి ఉంటుంది. ఇది ఇప్పుడు ఏఎంటీ అంటే మనం ఎక్సిలేటర్ ఫస్ట్ గేర్ దాంట్లో గేర్ మోడ్లో పెట్టి ఎక్సిలేటర్ ఇచ్చి పెట్టాం అనుకో గేర్ చేంజ్ అవుతుంది. మీరు నమ్మండి, డ్రైవింగ్ రాని వాళ్ళు ఆటోమేటిక్కే వెళ్ళాలి, ఆటోమేటిక్గా నేర్చుకోవాలి. పనికి మాలిన గేర్ బండి క్లచ్తో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంజన్ మౌంటింగ్ మీకు సరిగ్గా అడ్జస్ట్ కాదు. మీరు ఫోన్ మాట్లాడతారు, వెనుకోడు వస్తాడు, ముందర వస్తాడు, ట్రాఫిక్లో మీకు సెన్స్ తెలియదు. డిక్కీ కూడా చూసుకోండి ఒరిజినల్. దయచేసి మీరు కొత్త కొనటోళ్ళైనా ఆటోమేటిక్ కొనుక్కోండి, షోరూమ్లలో కూడా కొత్త ఆటోమేటిక్ కొనుక్కోండి. సేమ్ రైట్ సైడ్ కూడా, ఎందుకంటే ఏది గొప్పరా అంటే ఇంకా ఉరుకుడు, నేను డబ్బు సంపాదించడు గొప్ప అన్నట్టే ప్రపంచం అంతా ఓనేని కూడా ఉరుకుతాడు. సేమ్ ఒరిజినల్ అండి. మా చుట్టాలైతే ఒకనికంటే ఒకటి తాగిపిస్తాడు ఫంక్షన్లలో. వీడి ఈ మంది ఎత్తే వానికంటే ఎక్కువ మంది ఎత్తుడు. వాడి ఆటంకి వస్తే వీడి ఇది చేసాడు, అది చేసాడు, అంత ఆగమాగం సూంచుకునే ఉందండి మొత్తం. డిక్కీలో చూసుకోండి, రిఫ్లెక్టర్ ఒరిజినల్, దీని జాకీ రాడ్లు కాడే అన్ని కవర్లు ఏం పోలేదు. కింద కూడా సేమ్ వాడు బ్రేకాలు డబ్బా పెట్టిండు. కొద్దిగా వెనకాల కూడా చూసుకోండి, సేమ్ పేస్ట్. యాక్సిడెంటల్ అయితే కాదు, నాన్ యాక్సిడెంటల్. కస్టమర్ కార్ ఇది నాన్ యాక్సిడెంటల్. మాదైతే కొద్దిగా దులిపి కాడికి చూపెడతాం, ఏదో తరసొమ్మ అయితే వేరే లెక్క ఉంటుంది అన్నట్టు. కస్టమర్ది కాబట్టి ఎట్లుంది అట్లా చూపెడతాం, కానీ బండి చాలా బాగుంది. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్, సేమ్ బ్రేక్ లైట్లు అన్నీ వస్తాయి దీనికి. డిజైర్ షేప్ మీకు సియాజ్ కానీ డిజైర్ కానీ హంస వాహనాలు చెప్పిన అమ్మవారి వాహనాలు. ఇంకోనికి సాయం చేద్దాం, మనం సాయం చేసుకుందాం అనుకుంటే డిక్కీ ఉంటుంది. లేదు మనం మగోన్ లెక్క ముందుకు పోదాం అంటే డిక్కీ ఉండదు. అంతే అండి, 2 ఆప్షన్స్. ఇది లక్ష్మీ అమ్మవారి వాహనం, హంస వాహనం. డిక్కీ ఏదైతే సెడాన్స్ ఉంటాయో వెనుకట 1975-70కి ముందు కొనుక్కునే వాళ్ళు ఆ రకంగా ఉదాహరించుకొని కొనుక్కునేది. చాలాసార్లు చెప్పిన. ఇప్పటికైనా నాకు టైం ఉంటే మాత్రం నేనైతే పెద్ద మనుషుల ఆడవాళ్ళతోనే ఎక్కువసేపు ముచ్చట పెట్టే ప్రయత్నం చేస్తాను. అంటే కలిసి కూర్చొని మా బాపమ్మతో మా నాయనమ్మతో, వాళ్ళు 97 102 ఇప్పుడైతే మంచి స్టిల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సేమ్ ఫ్రంట్ కూడా బ్యాక్ సైడ్ చూసుకోండి. మారుతిలో కొంచెం రేటింగ్ తక్కువ ఉంటుంది మనం పోతుంటే, కానీ మైలేజ్ ఎక్కువ ఉంటుంది. మీకు సంవత్సరం పొడుగుతా 3,000 రూపాయల ఖర్చు కూడా కాదు. అంటే కారు తీయకుండా ఇంటికన్నా ఉంచుకోకుంటే కాదు, తిరిగినా కూడా రూపాయి ఖర్చు కాదు. ఈ ఫోర్డ్ ఇట్లాంటివి ఏమో బండ్లు గట్టిగా ఉంటాయి. క్లచ్ సరిగ్గా ఇచ్చి పెడితే ఫోర్డ్ కూడా ఓన్లీ ఆయిల్ చేంజ్ తప్ప వేరే మీకు ఏం అవసరం లేదు. లెఫ్ట్ కూడా చూసుకోండి, టైర్ కూడా 4,50,000 నేను సెట్ చేస్తానండి దీన్ని. ఢిల్లీ ప్రైస్ సేమ్ బీ పిల్లరు 4,50,000 సెట్ చేస్తా. డీజిల్లో 25 మైలేజ్ వస్తుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇట్లా అన్నీ ఉంటాయి. దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చైల్డ్ లాగ్ కూడా చూసుకోండి. ఆ ఎర్ర గ్రీస్ ఉంది కదా, అది కనబడటానికి షోరూములు నాటకాలు. షోరూమ్ పోయినప్పుడు కార్ సేమ్ వెనకాల లెఫ్ట్ పిల్లర్, షోరూమ్ పోయినప్పుడు వాళ్ళు మనకు ఆ గ్రీస్ పెడతారు, సౌండ్ ఎక్కువ తక్కువ కాకుండా చాలా పర్ఫెక్ట్ ఉండేదానికి. సేమ్ లెఫ్ట్ ప్యాసింజర్ డోరు, ఇది కూడా ఒరిజినల్ ఉంది మీకు. సేమ్ ఇది కూడా చూసుకోవచ్చు. కార్నర్ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్ ఉంది. కింద కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఆ గ్రీస్ రెడ్ కలర్ పేస్ట్ మీ 2 వీలర్లకు మీ 4 వీలర్లకు ఖచ్చితంగా ఈ గ్రీసింగ్ అనేది ఇంపార్టెంట్. షోరూమ్ సర్వీస్ ఇవ్వతే అదే. సన్ రూఫ్ కార్లకు కూడా కంపల్సరీ గ్రీసింగ్ చేయాలి. ప్రతి 10,000 లేదంటే 6 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి పోతే ఇంకా బెస్ట్. ఈ వాటర్ సర్వీసింగ్ సెంటర్లలో ఏంటంటే ఇవాళ రేపు 4 ఆడోళ్ళం పెడతారు. చాలా చోట్ల చూసిన వాళ్ళు ముచ్చట్లు అంటే సరే మంచిగా చేస్తారా భగవంతుని కెరక, కానీ వాళ్ళు గ్రీస్ ఎందుకు పెడతారు? వాటర్ స్పీడ్గా రష్ చేస్తారు, సబ్ పెడతారు, ఎలా కొడతారు. సర్ఫ్ అస్సలే వాడద్దండి, కారుకు పెయింట్ని ఉరికేస్తుంది. షాంపూ వాడచ్చు, లేకుంటే వాళ్ళు ఇచ్చే ఫోమ్ వాడచ్చు. ఫోమ్ అంటే నురుగచ్చేది అంతే. ఫోమ్ వాడచ్చు. దొడ్డు క్లాత్తో కారు తుడుచుకోవాలి. మోటార్ సైకిల్ కూడా అంతే. గంత టైం ఎక్కడ ఉంటుంది ఎవరికి, కానీ ఉంటే అట్లా చూసుకుంటే బెస్ట్. అట్లా చూసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది కార్లకు. ఇంటీరియర్ చూసుకోండి. సీటు హైట్ అడ్జస్టర్ సేమ్ మనకు చెప్పినా కదా, 5 సీట్ల మెయింటెనెన్స్. ఒక్క మనిషికి 75 కిలోల బరువు ఉన్న మనిషి శక్తి అంత మైలేజ్ వస్తుంది. క్లచ్ బ్రేక్ రెండే ఉంటాయి. బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేస్తాం,
ఏఎంటీలో పెడితే దానికి అదే పోతుంది అవుతుంది. చాలా ఈజీ డ్రైవ్, ఎవరికి తెలియదు. నేను ఒకరోజు డ్రైవ్ ఇది కూడా వేద్దాం అనుకుంటున్నా. 2-3 సార్లు ఇస్తా వీడియో, 2-3 సార్లు చూస్తే దాంది కొంచెం పట్టు వస్తుంది ఖచ్చితంగా. సేమ్ స్టీరింగ్లో ఆడియో కంట్రోల్ ఉన్నది, 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, మాన్యువల్ ఏసీ ఉన్నది, స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ SHVS ఉంటుంది ఇంజన్లో. అంటే దానిలో మనకు మైలేజ్ ఫ్యూల్ వచ్చేటట్టుగా కొన్ని ఎఫిషియన్స్ ఉంటాయి, అంటే మధ్యలో కొన్ని యాడ్ అవుతాయి. ABS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక ABS అనేది అంటే కామన్ అండి. 2015కి ముందు దేనికి ABS లేకపోయిండే. BS3 BS2 ఇంజన్ ఇక్కడ బ్రేక్ అయితే వాడు అక్కడ ఆగేది, కొన్నిసార్లు బ్రేక్ ఇచ్చిపెట్టే వాని ఎంబడి ఉరికేది. అటువంటి చిత్రాలు కూడా ఊకే అప్పుడు టిక్ టాక్ ఉండే, అందులో అన్నీ చూపించేది. ఇప్పుడు టిక్ టాక్ బంద్ అయింది, నిన్న మొన్న కూడా అమెరికాలో కూడా బంద్ అయింది. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి, హుడ్డెడ్ అంటే మనకు హుడ్తోని వాళ్ళు షోరూమ్లో ఇస్తారు సంవత్సరానికి ఒకసారి, లిమిటెడ్ ఎడిషన్ అని. ఆ రోజు ఏదైతే డిజైర్ రిలీజ్ అయిందో ఆ ప్రతి సంవత్సరం ఒక కార్, ఇప్పుడు మనకు స్కోడా కైలాక్ రిలీజ్ అయింది అనుకోండి, నాకైతే కొన్ని కార్లే ఇష్టం. మీరు ఎంత బడ్జెట్ బట్టి దాన్ని నేను సజెస్ట్ చేయగలుగుతా. వెనకాల కూడా పవర్ విండోస్ సజెస్ట్ చేయగలుగుతా. మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటే ఒక 3 ఏళ్ళ దాకా కారు కాపాడుకుంటా అంటే K10లో ఆటోమేటిక్ దానంత కారు మంచిది లేదు. ఫస్ట్ మోడల్ వచ్చిన ఆల్టో 800 గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటామంటే దానంత కారు ఇంకా క్వాలిటీ అనేది మారుతిలో ఏసీ వస్తుంది. ఫస్ట్ ఆల్టో కాకపోతే రేటింగ్ తక్కువ ఉంటుంది. నేను సిటీలో హైవేలో తిరుగుతా, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే చూసుకోవచ్చు. రేటింగ్ కూడా ఒరిజినల్ రేటింగ్, ట్యాంపర్డ్ కాలేదు. కస్టమర్ది మనకు సంబంధం లేదు. ఒరిజినల్ తిరుగుతా అంటే మీరు ఫోర్డ్కి వెళ్ళచ్చు. లేదు నీకు 10 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమి, 5 లక్షలు పోతే ఏం కాదురా నాయన మనకు అనే ఆలోచన ఉంటే మీరు ఫోర్డ్కి వెళ్ళచ్చు. సెకండ్ హ్యాండ్ ఎకోస్పోర్ట్ వచ్చే నెల లాంచ్ అయితే బెస్ట్. లేదు EMI కట్టుకునే సత్తా ఉంది. ఇప్పుడు మా నాయన నాకు పెళ్లి చేసి ఆడపిల్ల అయితే ఎకరం భూమి వానికి ఇచ్చుడు, ₹1 కోటి కట్నం, 40 లక్షల కట్నం ఇచ్చే బదులు నీకు డ్రైవింగ్ నేర్పించి స్కోడా కారు కొనుక్కుంటే నీకు సేఫ్టీ ఉంటుంది, కింద చూసుకోవచ్చు. రాత్రిపూట డ్రైవ్ చేసే వాళ్ళు కిందికి ఉండే ఇంజన్ తీసుకోవచ్చు. సేమ్ ఇంజన్ కూడా చూసుకోండి. ఇంజన్ అయితే సాలిడ్ ఉందండి ఈ బండిలో. ఇంజన్ నంబర్ పైన స్టిక్కరు వాళ్ళు క్వాలిటీ ఇస్తారు. తడిచినా ఏం కాదు, అది హీట్ అయినా దానికి ఏం కాదు. సేమ్ హెడ్ లైట్లై 2017 అంటే 17 ఉంది. ఇంజన్ మౌంటింగ్ అంటే 17 అంటే 17 ఉంది. అప్రాన్ పేస్ట్ ఒరిజినల్ ఉంది. బ్రేక్ ఆయిల్ డబ్బా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పటికిప్పుడు మీకు ఏం పని లేదు. సేమ్ చూసుకోండి. బ్యానెట్ స్టిక్కర్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. బ్యాటరీ కూడా అండర్ వారంటీ ఉంది. ఇది ఓన్లీ మన దాన్ని క్లచ్ ఆయిల్ అంటారు, ఇదేమో కూలెంట్. ఓన్లీ క్లచ్ ఆయిల్ కింద ఉంటుంది, వేరే ఏముండదండి. సేమ్ ఎడమవైపు మనం తీసేటప్పుడు కుడిపక్క, బండికేమో ఎడమ వైపు బ్యానెట్ పట్టు. ఎందుకంటే మనోడు వీడియో చూసుకుంటే ఇటు పక్క అటు పక్క అంటాడు. థ్యాంక్ యూ. బండిని మిస్ అవ్వద్దు. నమస్తే.